మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ గర్వపరుస్తూ ఉన్న ప్రత్యేకంగా ప్రభువా మరి 14వ తేదీ ప్రభువా నల్గొండ తెలియజే ప్రభువా సేవకులు జేకబ్ బ్రదర్ అలాగే రేచల్ సిస్టర్ వారికి ఇచ్చిన బిడ్డలో పెద్ద కుమార్తె యొక్క వివాహము అదే సమయంలో ప్రభువా ఇక్కడ లోకల్గా పాల్గొంచగా మరి గలాటాలో మరి సంఘంలో కింద బ్రదర్గా ఉన్నటువంటి వరబస్ గారు వారికి ఇచ్చిన బిడ్డలో కుమారుడు మరి సన్నిధి బట్టి వందనాలు. మా ప్రభావ సన్ని గ్రేస్ యొక్క వివాహము నల్గొండలో దానికి సాయం చేశారు. మరి ఇదే యొక్క కార్యక్రమం ఈ శుభ్ర గార్డెన్స్లో మా ప్రభావ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరు చేస్తున్న సహాయం అంతటి బట్టి వందనాలు. మరి ఈ సందర్భంగా మరి ఇరుపక్షాల మా ప్రభావ మరి జేకబ్ గారు అలాగే వనవాస్ గారు వారి యొక్క ఆహ్వానం మేరకు మరి ఆయా స్థలాల నుంచి చేరువచ్చిన మరి సేవకులేమి పెద్దలేమి అలాగే పరిశుద్ధులేమి అలాగే కుటుంబ సభ్యులేమి రక్త సంబంధులేమి అలాగే మరి ఆహ్వానితులేమి మరి శ్రేయోభిలాషులేమి అందరూ బట్టి కూడా స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువ మరి హెబ్రోన్ నుంచి నిదాసు వేసుకోవడం గారిని అలాగే దేవుడు బ్రదర్ని తీసుకొచ్చిన స్తోత్రాలు. ఈ దిన పరిచయం దాసులు వారిపక్షి నీ ఆత్మతో మీరు నింపి ఈ వార్తలు ఈ సింహాసనం నుంచి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పుడు పాడేటువంటి పాటలు వాక్యంలో సమయంలో ప్రభావ వాయిద్యాల్లో కూడా ప్రత్యేకంగా మరి యొక్క సింగింగ్ బృందం కూడా మరి యొక్క మా తండ్రి మరి వాయించే వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చిన స్తోత్రాలు ప్రభావ. కొంత ఆలస్యమైనప్పటికీ సమయాన్ని దీర్ఘకరంగా చేయండి. వచ్చిన మా పిల్లలు బట్టి ఇక్కడ రావాల్సినటువంటి వారిని మీరు తీసుకొని రండి. మీరు చేస్తున్నారు మీరు అంతటిని బట్టి మేము మనం స్థుతిస్తూ నీ కృపకు అప్పగించుకోవచ్చు. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రభువా మరి ఈ స్థలం చుట్టూ నీ రక్త ప్రోక్షణ ఉంచండి, నీ సన్నిధి ఉంచండి మా ప్రభువా. రక్షణ పొందినటువంటి వారు అలాగే రక్షణ లేనటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. వాటితో కూడా మీరు మాట్లాడాలి. వారి పాదలు మరి గంటల కూడా సహాయం సౌండ్ సిస్టమ్ కూడా జ్ఞాపకం చేస్తుంది. ఈ దినం యొక్క కార్యక్రమం అంతట్లో భోజన కార్యక్రమాల్లో కూడా కోరుకుంటున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ పెండ్లి కుమారుడు అంటే సన్ని వారి తల్లిదండ్రులు దయచేసి తల్లిదండ్రులు కూడా బయటకు, అలాగే గణేష్ వారి తల్లిదండ్రులు కూడా దయచేసి బయటకు. ముందు సన్ని వార్తలు నడిచారండి రెండు చేతులు మాత్రం Oh
రెండు కుటుంబాలకు బాధ కలుగుతుంది. ఏంటి ఆ బాధ అంటే, కానాలో వివాహం జరుగుతుంది, అమ్మాయి అబ్బాయి పేరు లేదు. ఆ వివాహము మరి ఒక ఆయన రాస్తూ వచ్చినాడు. లేట్ ప్రారంభమైందంట. లేట్ ప్రారంభమైనప్పుడు దాదాపుగా మన అంచనా ప్రకారం ఒక 2,000 కార్డులు 3,000 కార్డులు పంచి అందరూ వస్తారాలే అని వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే లేట్ అయినందువలన అక్కడ 2,000 కార్డులకు 1+1 4,000 మంది వచ్చినారు. ఇది కథ మాత్రమే, బైబిల్లో లేదు. 4 ఇక్కడ కళ్ళకు ఫోకస్ కొడుతుంది, కొంచెం సైడ్ పెట్టుకోండి. అయితే అక్కడ కలహం ప్రారంభమైంది. కారణం ఏంటి? లేట్ వచ్చినందువలన ఆ కార్యంలో గలిబిలి స్టార్ట్ అయింది. కారణం ఏంటి? ఆ యొక్క కానా వివాహంలో వారి ఆచారం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ద్రాక్షారసము వారు తాగుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు పెళ్లి ప్రధానికి చాలా కలవరం వచ్చింది. చాలా కలవరం వచ్చి ఏంటి, స్నేహితులు వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చినారు, స్నేహితులు వచ్చినారు, బంధువులు వచ్చినారు, ఆఫీసర్స్ వచ్చినారు, సంఘం వచ్చింది, ఇంతమంది వచ్చిండ్రు, ఏం ప్రధాని నువ్వు అని అక్కడ కలహం జరుగుతుంది. అక్కడ యేసు క్రీస్తును కన్నటువంటి తల్లి మరియమ్మ గారు ఉండి యేసయ్యను ఎవరు గమనించట్లే. యేసయ్య గారు అక్కడ కూర్చున్నారు, తన శిష్య బృందం కూడా కూర్చున్నారు. ఆయన వారి మధ్యలో ఉన్నాడు కానీ వారు గమనించనందువలన ఈ అమ్మగారు వెళ్ళి, అయ్యా ఇక్కడ ఏదో కలహం జరుగుతుంది. ఏంటమ్మా కలహము అంటే, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు మేము పెళ్లి వారిని ఏం చెప్పాలో వచ్చిన వారికి, ఏం పెళ్లి చేసినాడని నానా విధాలుగా మాట్లాడతారేమో. ఇప్పుడు మేము ఏం చేయాలని వారు మాట్లాడుకున్న మాటలు అమ్మగారు పోయి మరి యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు, క్షమించండి, అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి కాలం వస్తుంది, ఏంటంటే నువ్వు మా సంతోషం మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ఏంటి, మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకుంటారా? ఈ పెళ్లి దినాలలో కూడా ఇట్లా మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన వద్దు అన్నాం మేము. ఈ డేవిడేమో యేసుపాదం తీసుకొచ్చిండు, ఇట్లా మాట్లాడుతారనే మేము వద్దంటే ఆయన తీసుకొచ్చి అక్కడ కలహం జరిగింది. యేసేమన్నాడు, నా సమయం ఇంకా, మీ సమయము మీరు పాటిస్తున్నారు, నా సమయం రాదు. అప్పుడు ఇక దిక్కుదోసని పరిస్థితులలో యేసయ్య దగ్గరికి పోయా, మేము పిలిచింది 2,000 మంది కానీ వచ్చినారు 4,000 మంది, ఎట్లా అనే కలవరకు ఆయన అన్నాడు, మొదటి సూచక్రియ యేసుక్రీస్తు వారు అద్భుతం చేసినటువంటిది ఏంటంటే, రాజబాణలు ఉన్నాయి, అందులో నీళ్లు నింపండి, నీళ్లు నింపితే మమ్మల్ని కొడతారండి అంటే, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు కనుక యేసు వైపు చూసి వారి విశ్వాసంతో అక్కడ బాణలు నింపినప్పుడు అవి ముంచివ్వండి. వాళ్ళకి అనుమానం లేదు, వాళ్ళు ముంచిస్తున్నారు. అది స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష పరలోకం నుండి దిగి వచ్చింది. నాకు రిసెప్షన్ ఇచ్చినారు. తర్వాత ఈ పాటలు పాడుట్లో ఈయన దిట్ట, ఇక్కడ సేవకుడు. అయితే ఆయన అన్ని పాటలు పాడి ఆయన కూడా నాకు టైం ఇచ్చినాడు, ఎందుకంటే త్వరగా ముగించు. ఎందుకంటే పెళ్లి రోజు అనుభవం వాళ్ళకు ఉంది. పెళ్లి రోజు నేను రాకపోయినా 1 అవర్ ప్రసంగం జరిగినప్పుడు అందరు పోయి భోజనం చేస్తున్నారు. అది జరిగింది. ఇప్పుడు అది జరగకుండా కాసేపు దయచేసి ఈ బామరుడి మాటలు కాదు కానీ దేవుడి మాటలు వినండి. సరే, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన అద్భుత కార్యం చేస్తాడు. సరే, ఓపికగా ఉంటే నన్ను నాగేశ్వరరావు గారు అన్నారు, కింద కూర్చోబెట్టాలంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినారు అంటారేమో, కానీ సమర్పించుకున్నటువంటి వారు ఎంతసేపు నిలబడతారు, గంట సేపు నిలబడతామా అని చెప్పి కూర్చుంటే మీకు నేను వీరి తరఫున వందనాలు చెల్లిస్తాను. మీ అందరూ ఈ కార్డులను చూసినారు. ఈ కార్డులో ఉన్నటువంటి పేరు మనందరికి ఒకసారి పరిచయం చేద్దాం. ఇక్కడ మరి పెళ్లి కుమారుడైనటువంటి సన్నీ మోసెస్ వారి యొక్క తండ్రి గారి యొక్క తల్లి గారి యొక్క స్నేహితులు, లోక సంబంధులు రావచ్చు. అయితే నేను ఈ పేరు వారి తండ్రి గారి పేరు బర్నబాస్ అని చదివితే, బర్నబాస్ ఎవరు?
రాంబాబు కదా అంటారు, రాంబాబే బర్నబాసే రాంబాబు, స్వర్ణ గారి యొక్క కుమారుడు. ఈ యొక్క మోసెస్ గారిని దేవుడు ప్రేమించి తనకు సాటి అయినటువంటి సహాయము దైవ సేవకుడైనటువంటి జేకబ్ మరియు సహోదరి రేచల్, రాహేలమ్మ, యాకోబు రాహేలమ్మ, జేకబ్ రేచల్ వీరిని ప్రేమించి గ్రేస్ అగాపేను బహుమానంగా ఇచ్చినది. దేవుని యొక్క ప్రణాళికలు వేరు. ఒక పాప పిహెచ్డి చదువుతుంది, ఆమె వయసు 35 సంవత్సరాలు. తర్వాత ఎంపీడీ చదువుతుంది 38 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వస్తుంది, ఇంకా చదవాలనుకుంటుంది. కనుక దేవుని యొక్క సంకల్పం అది కాదు. నరుడు ఒంటరిగా ఉండట చెప్పండి మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయములు చేయదు అనుకొని దేవుడైన యెహోవా మొదటి మానవుడైనటువంటి ఆదామును తన పోలికగా సృష్టించి ఆ మానవునికి గాఢ నిద్ర కలుగజేసి ఆయన యొక్క ప్రకటనను విరిచి ఆ మాంసంతో పూడ్చిన తర్వాత మొదటి వివాహము ఏదైనా తోటలో మొదటి వివాహము జరిగినప్పుడు గాయం కనబడలేదు, గాయము లేదు, చూసుకోవడానికి గాయము లేదు, స్టిచెస్ లేవు, ఎముక తీసినట్టు లేదు. ఆ యొక్క మంచి బొమ్మను దేవుడు చేసినాడు. మనందరినీ ఒకప్పుడు బొమ్మగానే చేసినాడు. ఆయన స్వస్థములతో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువుగా నరుడు జీవాత్మ జీవించు ప్రాణిగా చేసినాడు. అప్పుడు ఈ యొక్క ఎముకలో ఒక స్త్రీని చక్కని బొమ్మను తయారు చేసి దానిని మాంసంతో పూడ్చి ఆత్మను వదిలినప్పుడు ఆ చక్కని బొమ్మ, ఆ అందమైనటువంటిది, ఆ యొక్క ముద్దు గుమ్మ, ఆమె నడక చక్కగా, ఆమె చూపు చక్కగా, ఆమె అందము చక్కగా ఉంది. ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఆదాము చెప్పినాడు, ఇది నరుని నుండి తీయబడినటువంటిది, నా ఎముక, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక. చూడండి, దేవుడిచ్చిన జ్ఞానము వ్యర్థపరచదు. వీళ్ళిద్దరు నేను అడిగాను, ఎట్లుంది మీ లైఫ్ అంటే వండర్ఫుల్ అన్నారు వాళ్ళిద్దరు. వండర్, వెరీ నైస్, వెరీ గుడ్ అని ఇద్దరు. దే ఆర్ ఇంగ్లీష్ పీపుల్, ఐఎమ్ తెలుగు, అబ్సల్యూట్లీ ఐఎమ్ తెలుగు మ్యాన్. కాబట్టి వాళ్ళిద్దరూ గుడ్ 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 అని సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని వాక్యము ఏముందంటే అక్కడ నీ తల్లిని తండ్రిని విడిచి మీరిద్దరు ఏక శరీరంగా ఉండండి. తల్లిని విడిచిపెట్టాలా, తండ్రిని విడిచిపెట్టాలా? కాదు 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 కాదు. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని తల్లిని వదిలిపెడతావో, కొంతమంది కోడళ్ళు మామగారిని డాడీ అని పిలుస్తారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మమ్మీ అని పిలుస్తుంటారు. అంటే ఎందుకట్లా పిలిచినారు అని అనుకుంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది. కొంచెము చదువుతారు కదా. కీర్తనలు మనం 10వ వచనం 45వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, బాబా నేను వివాహం చేసుకున్నా, వాళ్ళ ఇంటి పేరు సున్సు, ఆంటీ ఇంటి పేరు, మా ఇంటి పేరు తాళ్ళపల్లి. అయితే సర్టిఫికెట్లో సున్సు అని ఉంది, పెళ్ళిన తర్వాత తాళ్ళపల్లి వచ్చింది. ఇక్కడ నీ గోత్రం ఏదైనా, నువ్వు ఎవరికి పుట్టినావో, ఏ తల్లి కన్నదో వారి గురించి కాకుండా ఇక్కడ దేవుని మాటలు ఏమంటున్నాయంటే, కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు, అతనికి నమస్కరించు. ఉదయకాలం లేచి చాలా మంది చదువుకున్న అబ్బాయి అమ్మాయిలు గుడ్ మార్నింగ్ డియర్ అంటుంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కాబట్టి ఆ అన్యోన్యత ఉదయకాలము ప్రారంభమవుతుంది. ఉదయకాలము ఆ జీవితము ప్రారంభమవుతుంది, రాత్రి ముగుస్తుంది, మళ్ళీ తెల్లవారి ప్రారంభమవుతుంది. ఇక్కడ మాట రాసి ఉంది,
అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. అతడు నీ ప్రభు, అతనికి నమస్కారం. నేను నీ గడ్డును ఉందా బైబిల్లో? నేను నీ గడ్డును కాదు. శిరస్సు లేనటువంటి స్త్రీ ఆ మర్యాద లేనటువంటిది, గౌరవం లేనటువంటిది. శిరస్సు ఎవరంటే భర్తనే శిరస్సు. భార్య ఒక శరీరం. ఆ శరీరంపై ఆ యొక్క స్త్రీకి అధికారం లేదు. ఈ యొక్క తలలో ఉన్నటువంటి ఒక మిషన్ ఉంది. ఆ మిషనే మన మెదడు. ఆ మిషన్ పేరు బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఏది చెప్తే ఈ చేతులు అవే చేస్తాయి, కాళ్ళు అదే చేస్తాయి. ఆ విధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన శరీరంకి శిరస్సును భార్య కూడా భర్త అలాంటి వాడు. అయితే ఈ భార్యని ఎట్లా ప్రేమించాలో 128వ కీర్తన ఒకసారి చూడండి. మొదటి వచనము. తిమోథెయ గారు సహాయపడండి, స్టాండ్ లేదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. చాలా మంది కూర్చున్నవారు నాకు కోపం వస్తుంటది. సంసార జీవితం, కొట్లాటలు వస్తుంటాయి, పనికిరాని మాటలు వస్తుంటాయి. అప్పుడు ఈ దరిద్రుడిని కట్టుకున్నందుకు నేను దరిద్రురాలు, ఈ దరిద్రురాలను చేసుకున్నందుకు నేను దరిద్రురాలు అయినాను మనలో కూర్చున్న వారు చాలా మంది అంటుంటారు. ఎందుకు అంటుంటారు? వారు దేవుని భయం లేనటువంటి వారు దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారుగా ఉన్నారు కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు చెప్పండి. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, భయం వేసింది, చెమటలు వచ్చింది. చాలా మంది పాస్టర్లు, ఎల్డర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏం బోధిస్తాను? అరే ఆయనను ఫలానాయనను తీసుకురానంటే, ఫలానా స్పీకర్ని తీసుకురానంటే, అరే ఈయనను ఎందుకు తెచ్చినారంటే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ధన్యులు ఎవరు? దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు. వారు దరిద్రులు కాదు, వారు దే ఆర్ రిచ్ పీపుల్. కాబట్టి దేవుని యందు ధన్యత కలిగినటువంటి వారు ఉండాలంటే ఇక్కడ ఇంకో మాట 3వ వచనంలో రాయబడి ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. చాలా కుటుంబాలలో ఇప్పుడు కొత్త మురిపం అంట. ఈ తెలంగాణ బార్డర్లో ఉన్నాము, తెలంగాణలో మాట్లాడుతుంటారు. కొత్త మురిపము పొద్దెరిగారంట. కొత్త మురిపం ఇప్పుడు వారు ఏక శరీరులు అయినారు, వాళ్ళు మర్చిపోతుంటారు. అది సహజమే. ఆ రెమ్మలను కట్ చేస్తుంటారో అప్పుడు బలమైనటువంటి గుత్తుల లాంటి ద్రాక్ష గెలలను అది ఇస్తూ ఉంటుంది. అది పెరుగుతూ పోతుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా పోతుందంటే మొదటి వివాహము చేసింది ఏదైనా వనములో ఆదాము వలకు దేవుడు వివాహం చేసినారు. వారికి ముందు చెప్పినారు, ఆజ్ఞను పాటించండి, ఈ యొక్క తోటంతా మీరే, ఇక్కడ మీరు స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించండి, నేను ప్రతిరోజు మీ మధ్యలో ఉంటాను అని చెప్పి ఒక మాట మాత్రం చెప్పినాడు దేవుడు. నేను చెప్పిన పని మాత్రమే చేయండి, నేను చెప్పిన పని చేయండి. ఎందుకు కుటుంబాలలో సమాధానం లేదంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చింపులోనికి రావాలి. ఐక్యత, ఏకత్వము. 2 ఎద్దులు, బలమైన ఎద్దులు ఒక బరువైన బండిని లాగేటువంటి సంసార జీవితం. ఈ సంసార జీవితంలో ఒకరిని ఒకరు ఎప్పుడైతే గౌరవించుకుంటారో వారు దేవుని మాట వినేవారు ఉంటారు. అయితే మీరు ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును మీరు తిన్నప్పుడు మీరు నిశ్చయముగా చచ్చెదరు. అని భయం లేదు, దేవుని భయం లేదు. దేవుడు అన్నాడు చస్తావు అంటే ఎట్లా చస్తానో ఒకసారి చూస్తాను అని చెప్పి దేవుని మాటను ఎప్పుడైతే మితిమీరినారో అక్కడ వారికి శ్రమ ప్రారంభమైంది. కనుక ఎవరి ద్వారా ప్రారంభమైంది? అజ్ఞానమైనటువంటి స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానం. కనుక అజ్ఞానంగా ప్రవర్తించి సైతాను మాట విని ఆ పండును తెంపుకొని తిని తన భర్తకి ఇచ్చినందువలన వారు దేవుని సముఖంలో నుండి వెళ్ళగొట్టబడినారు.
వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుని మహిమ పోయింది. దేవుడు బాధపడుతూ వచ్చాడు, అయ్యో నేను మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలని నేననుకుంటే వీరు అక్రమంగా ప్రవర్తించినారు అని చెప్పి దేవుడు బాధపడుతూ వారి సిగ్గులు కప్పి వారిని తిరిగి ఆశీర్వదించినప్పుడు ఆ భార్య భర్తలు ఏక శరీరులైనప్పుడు ఒక కుమారుణ్ణి పొందినప్పుడు నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి పొంది యెహోవా దయ దాక్షిణ్యపూర్ణుడైనటువంటి దేవుని వదిలిపెట్టి లోకం వైపు చూస్తే దాన్ని ఏమంటారంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ జీవపు డంబంతో కూడినటువంటి ఏదైనా వనంలో సుఖభోగములను అనుభవించవలసినటువంటి ఆశీర్వాదములను పొందవలసినటువంటి ఈ కుటుంబంలో శ్రమ ప్రారంభమైంది. శ్రమ ప్రారంభమై ఎక్కడికి వచ్చిందంటే క్రోధము, కక్ష, అసూయ చేత ఒకరి మీద ఒకరు విరుద్ధమైన ఆలోచనలు చేసినారు. ఆ కుటుంబమును దేవుడు కట్టిన కుటుంబంలో సైతాను ప్రవేశించింది. ఎవరి ద్వారా అంటే స్త్రీ ద్వారా. కాబట్టి స్త్రీలు చాలా జ్ఞానవంతులు ఉండాలి. సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఒక్కసారి ముగించేస్తాను తొందరగానే. మీరు దయచేసి మీరు లేచిపోతారని నాకు తెలిసింది ఇంతకు ముందే. 10వ వచనం చదవండి. గుణవతి అయిన చూడండి ఎంత బాధ్యతనో చూడు పాప ఎంత బాధ్యతనో చూడు. గ్రేసి, నీ మీద చాలా బాధ్యత ఉంది. ప్రతి స్త్రీ మీద చాలా బాధ్యత ఉంది. ఇంటి బరువును మోయవలసినటువంటి తల్లి కనుక గుణవతి అయినటువంటి తల్లి, కుమారి నీ స్వజనమును మరుము, అతడు నీ రాజు నీ సౌందర్యమును కోరుచున్నాడు, అతనికి ఏం చేయాలంటే నమస్కరించాలి. అది మర్యాద. మా ఇంటి దగ్గర ఒక పెళ్లి నేను చేసినాను. తర్వాత ఈ ఐజక్ గారు నేను వారి గ్రామంలో ఒక పెళ్లి చేసినాను. అది కూడా లేట్ పెళ్లి. నమ్మనం చేసింది మీ ఊర్లో, ఆయన గుర్తుందో లేదో. గుంటూరులో పెళ్లిళ్ళు చేసినాను. 10 గంటలకు పెళ్లి అయితే 4 గంటలకు పెళ్లి చేసినాను. అందుకే నాకు కొడుతుంది కాబట్టి కూర్చున్నాను. కాబట్టి మీకు కూడా ఓపిక ఉండాలా. ఎవరు పోవద్దు. మీరు అందరూ గారెలు కూరలు తిని వచ్చినారు. మీ సొంత డబ్బు లేకపోతే పెళ్లి వాళ్ళు పెట్టినారు నాకు తెలియదు. కానీ మీరు పోవద్దు. 4 గంటల వరకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మాటకు శిరస వహించము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేది పోయి మనం దరిద్రాన్ని తెచ్చుకుంటాం. నీలో బిడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలియో మొక్కల వలె ఉండు. దేవుని మాట వినండి. కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. అయితే ఒక పెళ్లి నేను చేసిన. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు పోట్లాడుకున్నారు. అబ్బాయి అమెరికాకు పోతుంటాడు, వస్తుంటాడు. అమెరికాకు పోతున్నాడు, వీడేదో ఆలోచనలు ఉన్నాడని ఈ ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచన. అయితే ఆమె ఏం చేసింది, ఆఫ్టర్ ఆల్ నువ్వు అమెరికాకు పోయినా ఆఫ్టర్ ఆల్ నీ సంపాదన మా తండ్రి నాకు పెట్టిన వడ్డాలంతో సమానము. అంటే నీ తండ్రి ఇంత రిచ్ మ్యాన్ అయితే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు దరిద్రురాలా అంటే, నో 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 ఐ యామ్ ఏ రిచ్ మ్యాన్, రిచ్ పీపుల్, వి ఆర్ రిచ్ పీపుల్, రిచ్ ఫ్యామిలీ, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ. ఎక్కడ వచ్చింది, ఎవరి ద్వారా కోట్లకు వచ్చింది చేసి, ఎవరి ద్వారా పెట్ట. నన్ను అడుగుతావే అంకుల్, నాది రిసెప్షన్. ఏ అంకుల్కు పొద్దుపోతలేదు, వాళ్ళని అడగాలి కానీ నన్ను అడుగుతాడు. ఈ యొక్క స్త్రీ ద్వారా వచ్చింది. వీఆర్ రిచ్ పీపుల్, వీఆర్ ఫ్రమ్ సో అండ్ సో. మా డాడీ పేరు ఇంత పెద్దది. మా డాడీ పేరు చెప్తేనే ఆ ఊరంతా ఉలికి పడుతుంది అని చెప్తూ వచ్చింది. ఆ పంచాయతీ నేను చేసినాను, పెళ్లి నేనే చేసినాను, పంచాయతీ నేనే చేసినాను. ఇద్దరు పిల్లలు కన్నారు. ఇద్దరు పిల్లలు వాళ్ళకు పుట్టినారు. కాబట్టి ఆ విధంగా కాకుండా లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకుండా నీ ఇంటిని కట్టుకోవడానికి నీ మీద బాధ్యత ఉంది. గుణవతి అయిన భార్య ఏంటంట, తన ఇల్లు కట్టుకుంటుంది. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరకక అరుదు. అది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలమ్మ, నువ్వు చాలా అమూల్యమైనది. అందుకనే ఈ ముత్యం నాకు కావాలా, దిస్ ఇస్ మైన్. నీ ప్రక్కకుండి. ఇప్పుడు పక్కకు జరగమంటే కూడా జరగడు. ఎందుకు జరుగుతాడు? ఆమె ఎవరు? ఇది నా శరీరము, ఇది నా భాగము, ఇది నా ప్రకటన.
ఎక్కడుందా నీ ప్రకటన? చూడు, ఎక్కడైనా గాయం ఉందా? చూడు. కాదు, నో, అది నీ ప్రకటనక, అది నీ మాంసము, అది దేవుని చేత చేయబడినటువంటిది. ఇది నాది, ఇట్ ఈస్ మైన్. ఈమెవరు? ఆమె ఎవరండి? అరే ఆమె ఎవరో చెప్పు నాయన. మోసెస్. తెలిసిన సంగతి మళ్ళీ అడుగుతున్నాడు, అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. ఆమె నా భార్య. ఆయన ఎవరు? మై బిలవర్డ్ హస్బెండ్, నా ప్రియమైనటువంటి. అయితే ఆ ప్రియమైనటువంటి ప్రాణేశ్వరుడు ఈ యొక్క మరి ప్రాణేశ్వరిని నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. అలాంటి ప్రేమ బంధము ఎక్కడుంటుందో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండు. ఇస్సాకుకు వివాహమైందండి. ఇస్సాకుకు వివాహమైందన్న అన్న నిన్నే అన్న పెద్దన. అయితే ఇస్సాకుకు వివాహమైనప్పుడు ఆ యొక్క మా అన్న ఉన్నాడు, ఈ రిబ్కా అన్న. ఏం పేరు రిబ్కా అన్న పేరు? రిబ్కా అన్న పేరు ఏంటండి? చెప్పవేమన్నా? ఈయనకు వినపడలే. రిబ్కా అన్న పేరేంటి? లాబాన్ అన్నాడు. ఇప్పుడు కుమారి ఆలకించుము, నీ స్వజనమును మరుము, అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యను కోరుచున్నాడు, నీ ఇంటిని మరువు అన్నాడు. అయితే లాబాను వాళ్ళ చెల్లెమ్మను పిలిచి, అమ్మ వీరితో నువ్వు పోతావా అంటే పోతాను. అంటే అప్పుడు నువ్వు వేవేల జనములకు తల్లివాడు నువ్వు. వండర్ఫుల్ వాడు. దేవుని మాట, దేవుని సేవకుల మాట ఎప్పుడైతే మనం శిరస వహిస్తామో ఆ మాట నువ్వు మీరిద్దరు దేవుని సేవకుల మాట విన్నప్పుడు మీకు అలాంటి ఆశీర్వాదములు కలుగుతాయి. కనుక లాబాను యొక్క స్థానంలో దేవుడు ఆ మాట పలికించి నువ్వు వేవేల జనములకు నువ్వు తల్లి అవుతావని ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదములు పొందాలి. ఎవరికి ఆశీర్వాదములు వస్తాయి? ఇక్కడ 4వ వచనంలో ఉంది, 128వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లలను చూచెదవు. ఇప్పుడు జేకబ్ గారికి ఏముంటుందంటే, రేచెలమ్మకు ఒక మనవని చూడాలంటారు. రేచెల్ నవ్వుతుంది. ఇక వాళ్ళే నవ్వుతున్నారో మేము నవ్వమా అని ఈయన అనుకుంటున్నాడు రాంబాబు. అయితే రాంబాబు బర్నబాస్ అనుకుంటున్నాడు. స్వర్ణ మాకు కూడా మా ఇంట్లో చిన్నపిల్లలు లేరనుకోండి. ఏమా స్వర్ణ ఉన్నారా మీ ఇంట్లో చిన్నపిల్లలు? లేరు. అయితే ఈ యొక్క ప్రథమ ఫలము చూడాలని ఈ తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ఈ తల్లిదండ్రులను ఆశను తీర్చాలంటే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నమ్మిక ఉంచినాడు. దేవుడే చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. మీరు ఇప్పుడు వేరే ఒకటే, మీ 2 కుటుంబాల ఒక కుటుంబం, ఒకటే కుటుంబం. వీళ్ళకు కూడా అర్థమైంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థం. కాబట్టి మీ కాపరిన్నాడు, మీ దేవుడున్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. ఇస్సాకు వయసు వచ్చింది కనుక వివాహము ఆత్మీయంగా జరుగుతూ వచ్చింది. ఆత్మీయంగా జరిగినప్పుడు ఆ యొక్క రిబ్కా వచ్చినప్పుడు దూరం నుండి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? మోసెస్ నీకు తెలుసా? అమ్మాయి చక్కటి అమ్మాయి, అంటే నీ భార్య ఇంకా చక్కగా ఉంది, నీ భార్య అంతా చక్కగా ఉంది. చూడండి, ఫోటోలో కూడా చూసుకోరు ఎప్పటి నుంచి, అందులో కూడా చక్కగా ఉంది, ఇప్పుడు చక్కగా ఉంది. నువ్వు ఈ నెల కాదు, నువ్వు జీవితాంతం చూసినా చక్కగా ఉంది. కాబట్టి అక్కడ దూరం నుండి వంటలు వస్తున్నాయి, మరి ఎలియాజరు వస్తున్నాడు, పనివారు వస్తున్నారు. దూరంలో ఒక అబ్బాయి యవనస్తుడు. యవన కాలంలో దేవుని కాడి మోయిట నరునికి మేలు. అందుకని
ఈ లోక సంబంధమైన ఆశల మీద లేదు. ఎందుకంటే భక్తిపరుడైనటువంటి అబ్రహాము యొక్క కుమారుడు, భక్తి వినయము నేర్చుకున్నటువంటి వాడు. ఆ ఇంటిలో ప్రార్థన శిబిరం ఉంది. ఆ ఇంటి వారందరూ ప్రార్థన చేసినారు. అబ్రహాం ఇంటిలో ప్రార్థన చేసినటువంటి జంతువులు ఉన్నాయి. ఏ జంతువులు ప్రార్థన చేసినాయి? ఒంటెలను మోకరింపజేసినాడు. కనుక ఆ యొక్క ప్రార్థనా కుటుంబంలో నుండి వచ్చిన ఈయన ఇస్సాకు రిబ్కా వస్తుంటే అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడుందో పెళ్లి చూపులకు పోయినప్పుడు ఈయన పెళ్లి చూపులు చూసాడు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు వీళ్ళు ఇక్కడ పాలవంచలో ఉన్నప్పుడు చిన్న సండే స్కూల్ పిల్లలు. అవునా చేకబ్ గారు? ఇద్దరు సండే స్కూల్ పిల్లలు. ఆ పాప ఈయనకు తెలుసు, ఈ బాబు ఆమెకు. అయితే ఒకవేళ నేను పోయినప్పుడు మా బాబాయ్ నా ప్రక్కకు ఉన్నాడు. ఎవరుగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇంట్లో, ఒకరు కాదు ఇద్దరు కాదు, నాకు 6, మా మర్దం, నా భార్య పెద్ద 7. అయితే ఎవరు అందరూ ఒకేలా ఉన్నారు అంటే మా చిన్నాడి బాబాయ్, నేను చూసిన బాబాయ్ కొంచెం పొడుగున్నట్టుంది అంటే, ఇదిగో ఇట్లనే అందరు పొడిగే ఉన్నారా, ఎవరో చెప్పురా అని అంటున్నాడు. అంటే నేను ఎవరైనా చూడాల్సి వచ్చింది. కానీ ఇస్సాకు ఆ మనసు లేదు. ఆ అమ్మాయి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? పొలంలో దేవుని వాక్యము ధ్యానిస్తున్నాడు. వండర్ఫుల్ కొత్త బైబిల్ ఇచ్చినారు. కొత్త బైబిల్ వారికి వచ్చినట్టున్నాయి. ఆ కొత్త బైబిల్లో ఇస్సాకు పొలంలో కూర్చొని ధ్యానించుచుండేది. ఆ యొక్క రిబ్కా వంటల మీద కూర్చుండి ఆ యొక్క ఎలియాజరును, ఎవరు ఆ యవనస్తుడు, ఆ డైనమిక్ మ్యాన్, హూ ఇస్ దట్ మ్యాన్, ఎవరు అబ్బాయి ఆ యవనస్తుడు ఎవరు అంటే ఆయన నీ ప్రాణేశ్వరుడు, నీ వరుడు, నీ సౌందర్యమును కోరేవాడు, అతడే నీ కాబోయే భర్త. వెంటనే దిగి ఏం చేసిందంటే ముసుగు వేసుకున్న స్త్రీ గర్విష్ఠురాలు. ఎక్కడ కూర్చున్నా మొక్క మార్చుకొని కూర్చుంటుంది. ఎక్కడ చూసినా కోపం, ఏంటో తన కోపం ఉంది. చాలా మంది అట్లుంటారు. కాబట్టి ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకుంటుందో దేవుని గౌరవించినట్టు, భర్తను గౌరవించినట్టు, వెంటనే దిగింది, ముసుగు వేసుకున్నది. అయితే అక్కడ దేవుడు చూస్తున్న దేవుడు కొంత శ్రమను కలిగించినాడు. 20 నిమిషాలైంది, ప్లీజ్ భయపడకండి. అయితే అక్కడ వెంటనే ఆ యొక్క ప్రాణేశ్వరుని ఇస్సాకు తన గృహంలోనికి తన మీద చేసుకొని తీసుకొని వెళ్ళినాడు. మోసెస్ ఎందుకు వేసుకున్నాడు? నా యొక్క ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నా నుండి తీయబడింది, ఇది నాది, ఇది నా సొత్తు, ఇది నా భార్య, ఇది నా భర్త అనే ఆలోచన అప్పుడే వారికి వచ్చింది. ఆ ఇస్సాకు తన యొక్క తండ్రి గృహంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు వారికి 20 సంవత్సరాలు దేవుడు పరీక్ష పెట్టినాడు. పిల్లలు లేరు. పిల్లలేకపోతే ఇస్సాకు తన భార్య నిమిత్తము ఏం చేసినాడు? ప్రార్థన చేసినప్పుడు ఎన్నంతల ఫలమన్నా, 200 ఫలమన్నా. ఎందుకు బైబిల్ తీస్తావు? ఈయన కూడా పెద్ద పాస్టర్ గారే అంటే నాకు స్నేహితుడు, తమ్ముడు, ఏమనుకోడు. కాబట్టి ఈ 200 ఫలము అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. మోసెస్, నీ ప్రార్థనలో అంత శక్తి ఉండాలి, నీ ప్రార్థనలో అంత మర్యాద ఉండాలి. కాబట్టి అప్పుడు ఒక్క పిల్లవాడిని దయచేయమంటే 2 పిల్లలు దయచేస్తారు. ఇంకా మోయలేక బరువు మోయలేక 2 లోపలనే తనుకుంటున్నారు. నీకు కూడా 2 పుట్టేటట్టున్నారు. కాబట్టి మీ అమ్మేమో నవ్వట్లేదు, రేచలమ్మ నవ్వట్లేదు, కోపమున్నది పాపం. కాబట్టి 2 కవల పిల్లలు పుట్టినారు. ఒక్క ప్రార్థన, మీ ప్రార్థన ఈనాడు లేదు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేదు. దేవుడిచ్చినటువంటి కుమారుడు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. కనుక ఆయన ఇచ్చే బహుమానం కొరకు కనిపెట్టట్లేదు. కాబట్టి మీ పిల్లలు మీ యొక్క బల్ల చుట్టూ ఓలియో మొక్కల వల్ల లేరు. చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు. నా కొడుకు, నాకు ఇంత చెప్తున్నావు, నీ కొడుకు సంగతి ఏంటని ఎవరైనా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే, నా కొడుకు నాకు ఏమాత్రం స్నేహం ఉండదు. నా కొడుకు నాకంటే పెద్దగా పదార్థుడుగా ఏదో ఆయన ప్రొఫెషన్ అయింది, కానీ ఆయనకు నాకు ఏమాత్రం పొందకూడదు.
ఎందుకనంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనము అంటే మీరు దేవుని చిత్తానుసారంగా పొందలేదా అంటే దేవుని చిత్తానుసారమే, కానీ ఆ పిల్లలు మన యొక్క మాదిరిని బట్టి జీవిత బాలిభాగస్తులు అని చెప్పి ప్రమాణాలు చేసినప్పుడు కుడియంగా చెప్పినారేమో, మా జీవితమును ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించదము, మాకు రాబడి అంతట్లో దశమ భాగము ప్రభుకి ఇచ్చేదము అని మీరు ప్రమాణం చేశారు. కాబట్టి ఉదయ సాయంకాలము సమయం అసమయములలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే ప్రార్థన కుటుంబం ఏ ఇంట్లో ఉండదో అక్కడ కొట్లాట. ఏ కొట్లాట? నీ సంపాదన అంతా నాకు వడ్డాలని మా నాన్న చెప్పించినంత సమానమే కాదు. నువ్వు అమెరికాకి తిరుగు, నువ్వు ఆస్ట్రేలియాకి తిరుగు. మీరిద్దరు కంప్యూటరా, మీరిద్దరు సాఫ్ట్వేరా, సరే ఏదో మొత్తం మీద హైలీ క్వాలిఫైడ్ అయి అవుతాడు. నువ్వు ఇంజనీర్, బాబు కూడా ఇంజనీరింగ్ అనుకుంటాడు. ఓ అమ్మో, నేను 12 చదివినా నాకు చదివే రాదు, 12 చదివినా కానీ నాకు చదువు రాదు. కాబట్టి వీళ్ళు హైలీ క్వాలిఫైడ్. కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా దేవుని యొక్క సన్నిధిలో వీఆర్ ఈక్వల్, మేమిద్దరము సమానులము, మేమిద్దరము సమానులమని ఎవరైతే ఒకరిని ఒకరు గౌరవిస్తారో ఆ కుటుంబాలలో దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. లేకపోతే ఆ కుటుంబాలలో కలములు, క్రోధములు, కక్షలు లాస్ట్కు రబ్బర్లు లాగినట్టు అయిపోతుంది. రబ్బర్ లాగితే ఏమైతుందా? ముందు కూర్చున్నావు చెప్పాను, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి తెగిపోతుంది. కనుక రబ్బర్ లాగే పని వద్దు, విశ్వాసకాలు ఏమాత్రం తగదు. కనుక ఆ మొదటి ఆదామవ్వల ద్వారా దేవునికి నెమ్మది లేకుండా పోయింది. ఇక్కడ ఒక ఉపదేశం, అమ్మా సంసార జీవితం అంటే ఈ విధంగా ఉండాలి, అమ్మా ఓర్చుకోవాలి, అమ్మా జీవితంలో ఏది జరిగినా మనం సహించాలి. ఆ విధంగా దేవుని ప్రేమ మనం కనుగొనగలుగుతాము. ఇంకొక మాట ఇక్కడ చెప్పి ఇంకో 2-3 మాటలు చెప్పి ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. చూడండి బాధ్యత. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. బాబు కొంచెం ఇటు రండి, చేయకుండా భోజనం చేయదు. ఆమె తన ఇంటి వారి నడతను కనిపెట్టును. ఎంత జ్ఞానము! భర్త ఎప్పుడు వచ్చినాడు, పిల్లలు ఎప్పుడు వచ్చినారు, కుమార్తె ఎప్పుడు వచ్చింది, కాలేజీకి పోయింది, ఇంకా రాలేదు, అబ్బాయి కాలేజీకి పోయినాడా లేకపోతే ఎక్కడ తిరుగుతున్నాడు గమనించేటువంటి తల్లి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆ భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తమ ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు, ఆమె ధన్యురాలందరూ. చూడండి, ఈనాడు చాలా మంది పిల్లలు తల్లులను తండ్రులను తిడుతున్నారు. దరిద్రుడా ఎందుకన్నావు అంటున్నారు. ఎంత చెడ్డ మాట! ఎందుకన్నావే అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన మాట! వీటన్నిటి కారణం పిల్లలు కాదు. చిన్ననాటి నుండి బాధ్యతతో తల్లి తండ్రి బాల్యం నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోరు. కాబట్టి దేవుని భయభక్తి కలిగిన ఇల్లు ఆశీర్వదించబడతాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినాడు. మనల్ని ఎట్లు ప్రేమించినాడు? ఎన్నిక లేని వారిని ప్రేమించినాడు. ఎన్నిక లేనటువంటి వారి ద్వారా దేవునికి మహిమ కలిగింది. ఇంకా సమయం లేదు, బాగా చెప్పలేదు కూడా. ఆయన మొన్న గంట చెప్పినట్టు నేను గంటం బాగు చెప్తామని నేను అనుకోను, కానీ ఇప్పుడు ఏది టైం మరి, ఇప్పుడు టైం లేదు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలకు శిరస వహిస్తే మనము తలగా ఎప్పుడు ఉంటాం, కానీ తోకగా ఉండడం. మనకు కష్టాలు వస్తే మీరు మన సోదరులు హైందవులు, ముస్లింలు, మన వారు, మన స్నేహితులు అంటారు, మీరు దేవుని నమ్ముకున్నారని కదా, మీ దేవుడు మిమ్మల్ని ఇట్లా దరిద్రులుగా పెట్టిన మన ప్రవర్తనను బట్టి వారికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం. కనుక మన ప్రవర్తనలో, మన నడవడిలో మనము దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో మన ఇంటిలో దేవుని యొక్క సునాదములు వినబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఇంటిలో ఎప్పుడు రక్షణను కూర్చిన సునాదము, ఆనందము. ఆనందము ప్రభున కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభున కొసగెను,
మనసు గలవారైనడి. ఏక మనసు ఎట్లుండాలంట పాపా? ఏక మనసు. సంపూర్ణంగా ఉండాలి, ఆనందములో ఉండాలి. ఆనందము, సంతోషము. ఇప్పుడు దేవుడు మనకు వసగేటువంటి పాట మనం పడ్డాం. ఇంకా చదవనా? ఏక మనసు గలవారైనడి. ఏక మనసు గలవారైనడి. సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తగా దేవుడు మీకు తోడై ఉండును. ఎవరికి తోడై ఉండును? దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని దేవుడు వాక్యం ఉంది. ఆయన సమాధానకర్త అయిన దేవుడు మీకు మీకు తోడుగా అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనకు పాట తెలుసు, దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు? మన టైం అవుతున్నది. చాలా మంది వెనక ముంచున్నారు, వాళ్ళకు ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే చాలాసేపు ముంచున్నారు కదా, దయచేసి డైనింగ్ హాల్ మీరు వెళ్ళండి, మొదటి అవకాశం ఇస్తుంది. మన గణపరిచారు. మరి ఈ దినము బర్నబాస్ గారు ఆశించి చక్కగా ఈ సుగర గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చక్కగా హెబ్రోన్ నుంచి కూడా దేవుని దాసులు వర్తమానం అందించారు. మనం ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఇంకెక్కడ మన లింక్స్ మార్చుకునేది లేకపోతే లోకానుసారంగా చేసేది ఏమి ఉండదు. మరి రెండోది కేకు కూడా ఇక్కడ లేదు. మరి ముగింపుకు వచ్చేస్తున్నాము. మరి కుటుంబ సభ్యులు ఇరువురు కూడా అందరూ కూడా ఇక్కడ లేచి ఒక ఫోటో దిగుతారు. దానికంటే ముందుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ధన్యవాదాలు. మీ అందరికీ చాలా వందనాలండి. మా యొక్క బాబు మ్యారేజ్ కొరకు చాలామంది ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ యొక్క మ్యారేజ్ కొరకు నన్ను చాలామంది కూడా బలపరిచారు. ఎందుకంటే ఆగస్టు మాసంలో విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. అది మనకి జులైలోనే విస్తారం పడ్డాయి. మేము మొదటిగా ఇంజనీర్ అసోసియేషన్ అవ్వాలనుకున్నాము. తిరిగి దేవుడి యొక్క ఏర్పాటు చొప్పున దాని సంకల్పం చొప్పున ఆ ప్లేస్ను మార్చి ఇక్కడ తీసుకొచ్చి ఉంటున్నాడు. ఏదేమైనా కూడా చాలామంది ప్రార్థించారు. 14వ తారీఖు ఘనంగా జరిగింది. ఈరోజు కూడా దేవుడు అద్భుతంగా మరి వాతావరణాన్ని తన స్వాధీనించుకొని దేవుడు మా పక్షంగా తన కార్యం జరిగించాడు. ఈ సమయంలో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి చాలా దూర ప్రాంతాల నుండి ఎన్నో పనులు ఉన్నప్పటికీ పరిచయం ఉన్నప్పటికీ మనం ప్రేమించి మా సంతోషాన్ని పరిపూర్ణం చేశారు. అందును బట్టి యేసుక్రీస్తు నామం పెట్టి మీకు అందరికీ కృతజ్ఞత నేను తెలియపరుచుకుంటున్నాను. మీకందరికీ మీ అందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా కొంచెం లేనప్పటికీ కూడా భోజనం చేసి మీరు వచ్చి ఈ నూతన దంపతులను ఆశీర్వదించి వారి కొరకే ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సాంగ్స్ పాడుతుంటారు. ఈ సమయంలో మరి బర్నబాస్ గారి యొక్క ఫ్యామిలీ అలాగే జేకబ్ గారి యొక్క ఫ్యామిలీ దాన్ని నిలబడతారు. ఆ తర్వాత చివరి ఆశీర్వాద ప్రారంభంతో ముగించబడతారు. Let me
పరిశుద్ధుడైన మా దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియమైన సహోదరుడు మీ దాసుడు జాగమను బట్టి మీకు వందనాలు, రాహేలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రేమించినటువంటి మా ప్రభు కుమార్తె గ్రేస్ అదప్పని బట్టి మీకు వందనాలు. అలాగే మా ప్రభు మా ప్రియమైన సహోదరుడు బన్నవాసుని బట్టి వాళ్ళని బట్టి మీకు వందనాలు. అలాగే స్వర్ణకు బట్టి మీ స్తోత్రాలు. ప్రేమించిన కుమారుడు సన్నీ మోసస్ బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇరువురిని కూడా మా ప్రభు మీరు ప్రేమించి రక్షించుకున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇరువురిని కూడా మా ప్రభు ఆగస్టు 14వ తారీఖున మీ దాసనం ద్వారా నూతన వధువులుగా జతపరచబడ్డారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము రిసెప్షన్ సందర్భంగా మా ప్రభు తండ్రి ఈ యొక్క సమయాన్ని కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రిసెప్షన్ కి మా ప్రభు అనేక మంది దేవుని సేవకులు, పెద్దలు, ఆయా దేవుని బిడ్డలు, సంఘస్థులు, విశ్వాసులు, మా ప్రభు శ్రేయోభిలాసులు, స్నేహితులు అనేక మంది రావడానికి కూడా ఎంతో సహాయపడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుని కూడా మా ప్రభు మరుగుపరుచుకొని జ్ఞాపకం చేసుకుని అభిషేకించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ఇచ్చిన హెచ్చరిక బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా ప్రభు సన్నీ మోసస్, అలాగే గ్రేస్ అగపే కూడా మా ఇరువురు యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించము, దీవించవలసిన మేము ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం శారా కుటుంబం వలె, అకుల క్రిస్తుల కుటుంబం వలె మా ప్రభు వారి కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించవలసిన మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితంలో నీ మందిరాన్ని ప్రేమించే కుటుంబముగా, నీ ఆరాధించే కుటుంబముగా, ప్రార్థించే కుటుంబంగా వారు సిద్ధపరుస్తురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితాన్ని 30 60 100 ఫలించినట్లుగా మా ప్రభు మీరే సహాయపడుతురావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరవలసిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బంధుమిత్రులు, సేవ అందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి దీవించి సహాయపడమని, ముఖ్యంగా సన్నీ మోసస్ను గ్రేస్ అగపని మీరు దీవించమని యేసు క్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకును ఇక్కడ చేరువచ్చిన ప్రతి వారికి, ముఖ్యంగా సన్నీ మోసస్కును గ్రేస్ అగపికను కుటుంబానికి తోడైనను గాక. ఆమేన్. దయచేసి గమనించండి, పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు కలిసి దాని కొరకు మరి కళాకారుల నుంచి చాలా సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా మన కేటీపీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారు భోజనం చేసి మనకి దానికి సిద్ధంగా ఉన్నారు. వారు మొదట కలుస్తారు. దయచేసి విషయాన్ని కలపండి. లేట్ అయినా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమో
ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము
మనుషుల్ని కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. We praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you, we praise you. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని, అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని. కీడైనను లేమైనను, వ్యాధైనను బాధైనను, విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. విడిపోనిది ఓ ఈ బంధము, జతపరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింపు. ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము
సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింప నేర్పుమయా. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింప నేర్పుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నా ప్రార్థన వినినా నా దైవమా, లోబడుటయు ప్రేమించుటయు నాకు నేర్పవా. ఓ ఎబెనేజరు దేవా, మమ్ము కాచువాడా, జ్ఞానమును ధైర్యమును ఇచ్చి నడిపించవా. నడిపించు శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడినా నడిపించు. శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడినా కృప చూపి నడుపు. ఓ ఓ కృప చూపి నడుపు. ఓ ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు. నీ సేవలో కొనసాగులా దీవించు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు. నీ సేవలో కొనసాగులా దీవించు. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. సంతోషించి ఆరాధించి
అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా. ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను
శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కానా ఊరిలో అక్కరనెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కలిమిరేమిలో ఈ దంపతులను కలిమిరేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు వధువు వరుడు జంటను చూడు నీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే ఇది కా
మరి ఈ సమయంలో ప్రభువా మరి తిరిగి గృహాలకు ఈ సమయంలో ప్రార్థన జ్ఞాపకం చేసుకుని సందర్భంగా మీరే కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నామం పవిత్రమైన యేసుక్రీస్తు పరిశుద్ధుని నామం ప్రార్థించాలి.